మీరు వెళుతున్న సంఘంలో ఎంతమంది? 30 మందా? 300 మందా? 3000 మందా? 3 3 9,000 మందా? 1,00,000 మందా? ఎంతమంది? నీ సంఘములో ఎంతమంది సభ్యులు అనేది ముఖ్యం కాదు. ఉన్న మీరందరూ కూడా సంఘ సభ్యులలో ఉండవలసిన ఒక ప్రధానమైన లక్షణం ఏంటో తెలుసా? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి. అంటే వాళ్ళు ఎలా ఉన్నారట? 3,000 మంది ఎలా ఉన్నారట? ఏకంగా ఉన్నారు. అందుకే మీకు మంచి ఉదాహరణ చెప్పాను. వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందడానికి 6గురిది ఒకటే మాట, ఏకం. 6గురులా లేరాళ్ళు. 6గురు ఎలా ఉన్నారు? ఒక్కటిగా ఉన్నారు. మీరెంతమంది మీ సంఘంలో? అంతమంది అన్ని రకాలుగా ఉంటాం మనం ఇక్కడ, అవునా? ఒకడేమో చికెన్ వేద్దాం అనుకున్నాడు అనుకో, చికెన్ వద్దంటాడు ఒకడు. ఒకడు కాయగూరలు పెడదాం అనుకున్నాడంటే వద్దంటాడు ఒకడు. ఒకడేమో పోస్టర్లు వద్దంటాడు ఒకడు. ఒకడు పాంప్లెట్లు వద్దంటాడు ఒకడు. ఒకడేమో ఆ స్పీకర్ వద్దంటాడు ఒకడు. ఒకడేమో ఈ స్పీకర్ వద్దంటాడు ఒకడు, అవునా? ఇక ఒప్పుకోలేదనుకో, సర్లేండి మీ ఇష్టం, మీరు ఎలా చేస్తే అలా చేయండి అంటాడు. పోస్టర్లు అంటే తక్క రాడీడు. ఎరా రావట్లేదంటే కాలు ఇప్పుడే బాత్రూమ్కి వెళ్తుంటే బెణికేసింది అంటాడు. అంతే. ఆ మాట అబద్ధం చెప్పగానే అక్కడ ఊడిపోయి కింద పడిపోలేదు. ఒకడేమో నీరసం అంటాడు. అంతే. ఇంకా నీరసానికి ఎన్ని డిక్షనరీలు తిరగేసినా డెఫినేషనే దొరకదు. ఏంటి బ్రదర్ రాలేదంటే నీరసంగా ఉందండి. ఏంటి నీరసం? చెప్పుకోలేని నీరసం అది. ఎందుకంటే నా మాట నువ్వు కాదన్నావు, నాకు నచ్చిన స్పీకర్ని నువ్వు తేలేదు, నా పేరు నువ్వు పాంప్లెట్లో, వీటన్నిటికీ వస్తాయండి మనకి. ఏంటవి? నీరసం. మీకు వస్తుందా? రాకూడదండి.